వెంటనే రామ్కి దౌర్జన్యం 4/3/2020 లాస్ట్ ట్యూస్డే. అయ్యా నమస్కారం అందరికీను. మేమందరం కూడా మిడిల్ క్లాస్ వాళ్ళం. నిజానికి ఇక్కడ శ్మశానం ఎప్పటి నుంచో ఉంది. మేము వచ్చే నాటికే శ్మశానం ఉంది. నిజానికి రోడ్లు కూడా లేవు. మేము రోడ్లు కూడా లేనప్పుడు నేను మా ఆయన అడిగాను, రోడ్లు కూడా లేవు, శ్మశానంలోంచి మనం వెళ్తున్నాము, మనం ఇల్లు ఇక్కడ కొనుక్కుంటే ఎట్లా అని. అన్ని రోడ్లు పడిపోతే మనం ఇల్లు కొనుక్కోగలమా అని అడిగారు. అలా మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం. మేము వచ్చిన కొత్తలో శ్మశానం నుంచి కనిపించేది. ఎవరికైనా కూడా శ్మశానం అపశకురంగా అనిపిస్తుంది. మేము ఇక్కడికి రాగానే మా హస్బెండ్ నిజానికి సిక్ అయ్యారు కూడా. కాకపోతే నేను సెంటిమెంట్స్ కు పోను. ఓకే, సో అలా మేము శ్మశానం పక్కన ఉన్నా కూడా ఓకే అనుకుని మేము ఇల్లు కొనుక్కున్నాం. శ్మశానం మాకు ఓకే, కానీ ఈ డస్ట్బిన్ ఇది నిజమైన హానికరమైన విషయం. ఇక్కడ కనుక ఇలాంటి డంప్ యార్డ్ కనుక ఉండుంటే మేము కొనుక్కునే వాళ్ళం కాదు ఇల్లు ఇక్కడ. మేమందరం ఇల్లు ఇక్కడ కొనుక్కున్న తర్వాత ఇంకెక్కడ కొనుక్కోలేక మేము కొనుక్కుంటే బంజారా హిల్స్ లోనో ఇంకో చోట కొనుక్కోగలిగిన వాళ్ళం అయితే ఇక్కడికి రాం కదా. ఓకే, ఇంత మారుమూలకు వచ్చి మేము పక్క నుంచి ఇల్లు కొనుక్కున్న తర్వాత అక్కడికి తీసుకొచ్చి డంప్ యార్డ్ పెట్టడం శ్మశానంలో ఇది చాలా అన్యాయం. మాకు ఇంత అన్యాయం మీరు చేయకూడదు. తర్వాత ఇంకా నేను ఎంతలో కొంత కాస్త కుస్త చదువుకుని ఇవన్నీ ఉండి ఇంకొంచెం బెటర్ గా ఉన్నానేమో. ఇంకా చాలా చిన్న 100 గజాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇంత నష్టం మీరు చేయడం పద్ధతి కాదు. తర్వాత మీరు ఏదైనా గవర్నమెంట్ ఉంటే కనుక మేము ప్రతిసారి మమ్మల్ని అడుగుతూ ఉంటారు డంప్ యార్డ్ ఎక్కడికి తీసుకెళ్లాలని. గవర్నమెంట్ చూసుకోవాలి అది అంతేకాని మా ఇళ్ల మధ్యలో కాలనీల మధ్యలో ఇక్కడ 500 కాలనీలు 50 కాలనీలు అవి ఉన్నాయి. ఇక్కడికి తీసుకొచ్చి డంప్ యార్డ్ పెట్టడం ఇంతమంది ఆరోగ్యానికి హానికరం కాదా? మీరు వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ అని 2 చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. వెట్ వేస్ట్ ని మేనేజ్ చేయడం నేర్చుకుంటే ఇంత కష్టం ఉండదు కదా. చాలా ఫారిన్ కంట్రీస్ కి వెళ్లి వాళ్ళందరూ డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ ఎలా మేనేజ్ చేస్తున్నారో మనకు తెలిసినప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేయండి. అంతేకాని మా కాలనీస్ ని ఇబ్బంది పెట్టద్దు. మాకు మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ రామ్కి యొక్క డంప్ యార్డ్ ఉండడానికి వీల్లేదు. మేమందరం చాలా కృషి చేస్తున్నాం దీనికోసం. మీరు ఇక్కడ నుంచి తీసేయాల్సిందే. మీరు ఏమి ఆల్టర్నేటివ్ చూస్తారో చూడండి. పొలిటీషియన్స్ అందరూ కూడా మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. మాకు పార్టీలకు మేము అతీతం. మేము ప్రజానికం, సామాన్య ప్రజానికం. మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. మమ్మల్ని రక్షించండి. చెప్పండి సార్. నమస్తే. మేము 2012లో ఇక్కడ ఇల్లు కొనుక్కున్నామండి. అయితే అప్పుడు ఇక్కడ ఓన్లీ హిందూ శ్మశాన వాటిక మాత్రమే ఉండేది. మా ఇంటి వెనకాల నుంచి కూడా శవాలను దహనం చేయడము, మళ్ళీ కాల్చడం ఇవన్నీ కనిపిస్తుండే. అయితే మేము ఇల్లు కొనుక్కున్న కొత్తలో మీరు ఇల్లు ఇక్కడ తీసుకున్నారు ఎట్లా ఉంటారు అని అనుకున్నారు. కానీ మాకు ఎలాంటి సెంటిమెంట్ లేకుండా మేము ధైర్యంగా వచ్చి మేము ఇక్కడ ఉన్నాం. అంతేగాని ఇప్పుడు ఒక 4-5 years నుండి ఇక్కడ విపరీతమైన డంపింగ్ యార్డ్ ను పెద్దగా చేసి మేము ఇక్కడ ఉండడానికి వీలు లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు మేము ఇల్లు అమ్మేసి ఎక్కడ వెళ్లి కొనుక్కొని ఉండాలి మీరే చెప్పండి. చాలా మంది 3 రోజుల నుంచి మేము ఇక్కడ అన్నం లేకుండా నిద్ర లేకుండా మేము లేడీస్ అంతా వచ్చి చాలా కష్టపడుతున్నాం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. మా మాట వినండి సీఎం అన్నగారు, ప్లీజ్. మేమందరం మీ చెల్లెలము. మా విజ్ఞప్తి మీరు మన్నించి మీరు ఇక్కడ నుండి డంపింగ్ యార్డ్ తీసే విధంగా మీరు ఎలాగైనా మాకు సమస్య పరిష్కారం చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్. మేము 4 years నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము. అంతకుముందు మాకు ఇక్కడ 40 years నుంచి ట్రై చేసి ఇక్కడ కొనుక్కున్నాము. వచ్చి నుంచి నేను పెద్ద ఆమెను, నాకు ఆస్తమా ఉంది కొంచెము. ఆ స్మెల్ వలన నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లా చాలా దుర్వాసన వస్తుంది. సాయంత్రం పూట ఎక్కువ వస్తుంది. దయచేసి ఈ డంపింగ్ యార్డ్ తీసేయవాలని కోరుకుంటున్నాను. నమస్కారాలు. నా పేరు సుధాకర్ పడాల. మేము దాదాపు ఒక 50 కాలనీ సభ్యులందరం కలిసి ఒక జేఏసీగా ఫామ్ చేసుకున్నాము. దానికి నేను జనరల్ సెక్రటరీని. ఈరోజు మేము గత కొన్నాళ్ళుగా పలు అధికారులను కలవడం జరిగింది. ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ దాకా, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారిని, అదేవిధంగా ఇక్కడ అల్వాల్ డిప్యూటీ కమిషనర్ నుంచి కమిషనర్ వరకు కలవడం జరిగింది. మధ్యలో జోనల్ కమిషనర్ కలవడం జరిగింది. కానీ అధికారుల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి కొంచెం స్పందన లేకపోవడం వల్ల మేము రాజకీయాలకు అతీతంగా శాంతియుత ధర్నా చేపట్టడం జరిగింది గత ఆదివారం రోజున. ఈరోజు 3వ రోజు. ఇంత పొద్దున ఈరోజు మేము మీడియా ముందుకు రావడము, మీ ద్వారా ప్రజాప్రతినిధులకు, అధికారులకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఈ దాదాపు 50 కాలనీల ప్రజల ఆరోగ్యం దృష్ట్యా, అదేవిధంగా మన పూర్వీకుల ఆత్మ గౌరవం దృష్ట్యా ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలని దయచేసి ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి ఏంటంటే, అదేవిధంగా అధికారులకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈ సమస్యను మరింత జటిలం చేయకుండా అందరూ కలిసి వచ్చి ఈ సమస్యను
పరిష్కారం దిశగా ముందుకు తీసుకుపోవాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి. దీనిలో ఎవరో మహాత్ముడు భగవంతుడు లాంటి వాడు ఎవరు సామల వెంకటరెడ్డి కొన్ని సంవత్సరాల క్రితం 15 ఎకరాలు హిందూ శ్మశాన వాడి కోసం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముస్లింల సోదరుల కోసం ఒక 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. దానిలో ఈరోజు అక్రమంగా డంప్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు చేపడుతున్నారో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. దయచేసి కన్సర్న్ అఫీషియల్స్ కి మేము మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ పలు కాలనీలో కూర్చోబెట్టి మన మాజీ ఉపరాష్ట్రపతి చెప్తాడు 3 Ds డిస్కస్ చేసుకోండి, డిబేట్ చేసుకోండి, డిసైడ్ చేసుకోండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా పలు అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలియజేయడం జరుగుతోంది. మేము రాజకీయాలకు అతీతంగా చేస్తున్నాం. దయచేసి మిగతా వారందరికీ మా చేతులెత్తి దండం పెడతా ఉన్నాము. దీన్ని